హాయ్. నేను హాయ్ అనడం కూడా సరిగ్గా రాలేదనుకుంటా కెమెరాలో. ఎనీవే, హాయ్, మై నేమ్ ఇస్ మాల్హరి. అండ్ గత 5 ఏళ్ళుగా నేను ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామని ఎన్నెన్నో అనుకున్నాను. దానికోసం ఒక పెద్ద మైక్ కొనుక్కున్నాను, ఏంటో గేర్ కొనుక్కున్నాను, విండ్ స్క్రీన్ కూడా కొనుక్కున్నాను ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద వాయిస్ టు బీ గుడ్. బట్ what I realized is I put a lot of perfection expectations from myself. కెమెరా ఉంటేనే అవుతుంది, ల్యాప్టాప్ ఉంటేనే అవుతుంది, ఒక మంచి క్వాలిటీ మైక్ ఉంటేనే అవుతుంది, ఇది అది అనుకొని చాలా చేశాను. దెన్ ఐ యాక్చువల్లీ గాట్ ఇన్ టచ్ విత్ అ ఫ్రెండ్ టు డెవలప్ కవర్ ఆర్ట్ ఫర్ ఇట్. దెన్ ఐ స్పోక్ టు సమ్ ఫ్రెండ్స్ టు డిస్కస్ టాపిక్స్ ఫర్ ఇట్. లిటరలీ నా పుస్తకాలు ఓపెన్ చేస్తే బిగ్ బుక్ ఆఫ్ బిగ్ థింగ్స్. ఈ బుక్లో మైండ్ యూ, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ ప్రాబబ్లీ సీ ఇట్, బట్ 2020లో రాసిన లిస్ట్స్ ఎన్నో ఉన్నాయి ఇందులో. ఎలా చేయాలి, లిసనర్ అవతార్, ఓ మై గాడ్, లిసనర్ అవతార్ వినండి. అంటే ఎవరి కోసం చేస్తున్నాను? ఓకే, ఫస్ట్ స్టెప్, వాట్ ఈస్ ద పాడ్కాస్ట్ అండ్ హూ ఇస్ ఇట్ ఫార్? వైజాగైట్, ఫ్రమ్ వైజాగ్, లివ్డ్ ఇన్ వైజాగ్, విజిటెడ్ వైజాగ్. అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ వెరీ వెరీ షార్ట్ టర్మ్. లోకల్స్ అండ్ గ్లోబల్స్, లివింగ్ ఇన్ వైజాగ్, లివింగ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ వైజాగ్, లివింగ్ అవుట్ సైడ్ బట్ ఆస్పైరింగ్ టు గో బ్యాక్, 18 to 30-year-olds, 20 to 35-year-olds, maybe too broad. సైకోగ్రాఫిక్స్ అంట, యాడ్స్ ద వై టు ద వాట్, a voice to Visagites for Visagites, and especially for Visagites to connect with the nostalgia and memories that they share with the city and with each other. How do they think? అంటే మనం ఎలా ఆలోచిస్తాము అనేది. లైఫ్ ఈజ్ ఈజీ, చిల్, బీచ్ రోడ్ ఇస్ అవర్ సాల్వర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అది మాత్రం కరెక్ట్. ఇక్కడికి వచ్చాక కూడా, బై ద వే ఐఎమ్ ఇన్ మెల్బర్న్ రైట్ నౌ, ఇక్కడికి వచ్చాక కూడా బీచ్ అనే దానికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ అలల సౌండ్ వింటూ, నిద్ర కూడా నాకు సరిగా పట్టకపోతే ఐ ప్లే సౌండ్స్ ఆఫ్ ద బీచ్. మేబీ ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తుందేమో. సో యా, ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ వెరీ లిటిల్ పుట్టింగ్ ఇన్ టు యాక్షన్. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్తో దీని గురించి మాట్లాడాను, దీని గురించి చెప్పాను, చేస్తాన్రా, చేసి తీరుతాన్రా అని చెప్పి కూడా ఐ థింక్ కమిట్ అయ్యేదాకా చేయాల్సిన పనులన్నీ చేశా, కానీ కమిట్ అవ్వలే. ఇప్పుడు కూడా ఇది పోస్ట్ చేస్తాను లేదు నాకు తెలియదు, బట్ ఐ థింక్ ఐ షుడ్, బికాజ్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ అండ్ ఇట్స్ సంక్రాంతి, సో మేబీ ఇట్స్ గోయింగ్, ఐ డోంట్ నో మ్యాన్. ఐ జస్ట్ రియలైజ్డ్ దట్ మెస్సీగా చేయడం కూడా ఇట్స్ మోర్ పవర్ఫుల్. మెస్సీగా చేసినా సరే చేయడం ఇస్ మోర్ పవర్ఫుల్. అంతేగాని పర్ఫెక్ట్ కెమెరా ఉండాలి, పర్ఫెక్ట్ లైటింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ ఐ డోంట్ నో కంటెంట్ క్రియేటర్ ప్లాన్ ఉండాలి, ఐ డోంట్ నో. నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు 5 years బ్యాక్ పాడ్కాస్ట్ అంటే ఏంటో చాలామందికి తెలియదు, కానీ ఐ యూస్ టు లైక్ లిస్నింగ్ టు ఇట్. పాండమిక్ టైంలో మెల్బర్న్లో చేయడానికి ఏం ఉండేది కాదు. వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రిక్టెస్ట్ లాక్డౌన్స్ మాకుండింది, విచ్ మెంట్ దట్ మేము చాలా ఎక్కువ టీవీలు చూడడం, షోస్ చూడడం, యూట్యూబ్ చూడడం, పాటలు వినడం, ఇంట్లోనే అన్నీ చేసేవాళ్ళం. దానివల్ల ఐ గెస్ నాకు పాడ్కాస్ట్ గురించి ఎక్స్పోజర్ వచ్చింది, నాకు ఏం నచ్చుతుందో అర్థమైంది. ఐ రియలైజ్డ్ ఐ లైక్ లిస్నింగ్ టు పీపుల్ టాకింగ్. కాన్వర్జేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఫ్యూ పీపుల్ని ఆన్లైన్లో చూసినప్పుడు వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జోక్స్, వాళ్ళ ఇన్సైడ్ జోక్స్, వాళ్ళు ఏదో పాత ఎపిసోడ్లో వేసిన జోక్ మళ్ళీ రిపీట్ రావడం, ఇవన్నీ నచ్చేవి. బికాజ్ నాకు జనాలతో కలిసి ఉండడం, మింగిల్ అవ్వడం ఇష్టం, చాలా ఇష్టం. 24/7 చేయలేను, బట్ అట్లీస్ట్ ఐ యూస్ టు ఫీల్ లైక్ ఈ
పాడ్కాస్ట్ చూస్తుంటుంటే ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు సంబడి ఆర్ ఐమ్ లిసనింగ్ టు సంబడీస్ కాన్వర్జేషన్. ఆ జోక్స్, ఆ కాల్ బ్యాక్స్, ఐ యూస్ టు రియలీ లైక్ ఇట్. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఇది మనకి కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎన్ని స్టోరీస్ ఉన్నాయి మన సిటీలోంచి. వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఇస్, మన వైజాగ్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనోడరా అని కనిపిస్తే ఆ సినిమాలో మీది తనాలే మాది తనాలే లాగా నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయిపోతాం. ఐ మైట్ నాట్ ఈవెన్ నో ద పర్సన్, బట్ ఎక్కడో అక్కడ కామన్ కనెక్షన్ విల్ మేక్. స్కూల్ కానీ కాలేజ్ కానీ, అంతెందుకు సినిమా థియేటర్ కానీ, ఏదో ఒకటి ఇట్ విల్ కమ్ అప్ అండ్ we connect with the beach, we connect with little things. And one of the biggest connectors, ఈ క్వశ్చన్ నేను నా ఫ్రెండ్స్ని, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫాలోవర్స్ని అడిగా. అందుకని పెట్టిన పేరు మురి మిక్స్చర్. ఎందుకంటే ఐ థింక్ ఐ రియలైజ్డ్ ఈ మనకి కామన్గా ఏమున్నా లేకపోయినా టెంపనియా, బెతనియా, సెంటలోసియసా, లేకపోతే ఎంవిపియా, కూర్మన్ పాలమా, ఎక్కడ నాకు ఐ డోంట్ నో, బట్ మురి మిక్స్చర్ అట్లీస్ట్ యూస్ టు కీప్ అస్ united, or at least that was the easiest common denominator for all of us. దానివల్ల పేరు ఐడియా కూడా అలా వచ్చింది. సో ఇది ఎపిసోడ్ 1 కాదా నాకు తెలీదు. ప్రస్తుతం ప్యాకింగ్ చేసుకుంటున్నా. నేను ఇంకా ఒక 2 daysలో ఇండియా వెళ్ళిపోతున్నాను. నా ఇన్స్టాగ్రామ్ బయోలో బీచ్ రోడ్లు కలుద్దాం అని చెప్పా. ఐ గెస్ దట్స్ కైండ్ ఆఫ్ కమింగ్ ట్రూ. బీచ్ రోడ్లోనే కలుద్దాం. నేను లో క్వాలిటీ వీడియో, హై క్వాలిటీ ఆడియో కాంటెంట్ ఇట్లా చేద్దామని ఏదో డిసైడ్ అయ్యాను. అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా. ఫోటో బూత్ ఏదో ఉంది చిన్నగా యాపిల్ ల్యాప్టాప్లో. బాగానే ఉంది క్వాలిటీ. ఇదేం పెద్ద కెమెరా ఏం కాదు, నా ల్యాప్టాప్ కెమెరానే. లైటింగ్ బాగానే ఉండి కొంచెం పొజిషన్కి మంచిగా పెట్టేసుకుంటే ఎవడన్నా మాట్లాడచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ హియర్ మీ. ఎవరికి సరిగ్గా వినిపించకపోతే ప్లీజ్ లెట్ మీ నో. దాని మీద ఫోకస్ చేద్దాం ప్రస్తుతానికి. వీడియో అంటారా, పాడ్కాస్ట్ అంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్. ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దానికోసం కావాల్సిన కెమెరాలు, మైకులు, సెటప్, ఇట్స్ నాట్ చీప్. సో హై క్వాలిటీ వచ్చేదాకా ఇట్లా లో క్వాలిటీ వీడియో అయినా హై క్వాలిటీ కాన్వర్జేషన్స్ చేద్దాం. అట్లీస్ట్ దట్స్ మై హోప్. ఇంతసేపు ఇది పట్టుకుని మాట చాలా చిరాగ్గా ఉంది, చాలా చండాలంగా ఉంది పట్టుకోవడానికి. నెక్స్ట్ టైం పెద్ద మైక్ వాడదాం కావాలంటే. యాక్చువల్లీ అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు, ఇచ్చేసానా? ఎనీవే ఐ డోంట్ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, బట్ వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు బీ మోర్ స్పాంటేనియస్. కొంచెం ఎక్కువ ఆలోచించకుండా పోస్ట్ చేయడం మీద ఫోకస్ చేసి నా వాయిస్ ఇతరులకి వినిపించేటట్టు, నా కాంటెంట్ మన వైజాగ్ వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు దాని మీద ఫోకస్ చేస్తాను ఫర్ నౌ. ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ మోర్, హోప్ఫుల్లీ అండ్ పుట్ ప్రెషర్ ఆన్ మీ, యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ at మురిమిక్స్చర్. ఎస్, ఐ గాట్ దిస్. 5 years బ్యాక్ చేస్తే ఇట్లానే ఉంటుంది. ఎక్స్లు వైలు వాడకుండా ఎగ్జాక్ట్ స్పెల్లింగ్తో దొరికిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ MURIMIXTURE. అండర్స్కోర్ లేదు, ఫుల్ స్టాప్ లేవు, ఏమీ లేవు. స్ట్రేట్ అప్ మురి మిక్స్చర్. సో నౌ యూ టు అండర్స్టాండ్ అండ్ ఇమాజిన్ ఎంత ముందు చూపుతో ప్రిపేర్ అయ్యాను. థ్యాంక్ గాడ్ ఐ ప్రిపేర్డ్, బికాజ్ ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ గాటన్ దిస్ హ్యాండిల్ ఇంతసేపు వెయిట్ చేసి ఉండుంటే. సో యా, follow me on Muri Mixture. Let's see if I can make this into a podcast sometime soon. And yeah, like I said, beach road lo kaluddam, and wish you a very very happy Sankranti, a very happy new year, and big things for Muri Mixture.